హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, జగన్ను లేకుండా చేసేలా కొత్త ప్రభుత్వం తొలి నిర్ణయం అండి. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. 25 మంది మంత్రులతో కలిసి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత కొత్త ప్రభుత్వం బాధ్యతలకు ముందే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు ప్రమాణ స్వీకారం పూర్తి కావడంతో అధికారికంగా అమలుకు సిద్ధమవుతోంది. ఇక మంత్రుల శాఖను ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయి పాలన ప్రారంభం కానుంది. జగన్ ప్రచారం కోసం తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు అయితే చేస్తూ ఉన్నారు. ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో ప్రతి ఏటా విద్యా కానుకతో పాటుగా ప్రతిరోజు పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేసేవారు. అప్పటి వరకు ఉన్న ఈ పథకంలో కొన్ని మార్పులు చేశారు. ఉదయం బడికి వచ్చిన విద్యార్థులకు రాగి జావా, మధ్యాహ్నం నిర్దేశిత మెనూతో సిద్ధం చేసిన భోజనం, విద్యార్థులకు చిక్కీలు అందించేవారు. ఆ చిక్కీలపైన జగన్ ఫోటోలతో ఉన్న కవర్తో విద్యార్థులకు అందిస్తూ వచ్చారు. ఇప్పుడు తిరిగి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యా కానుక గత ప్రభుత్వంలో సిద్ధం చేయడం యథావిధిగా అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అదే సమయంలో బడులకు చిక్కీలతో పాటుగా కోడిగుడ్లు, రాగిపిండి సరఫరా చేస్తున్నారు. గతంలో చిక్కీలపై జగన్ ఫోటో కవర్ను ఏర్పాటు చేయగా ప్రస్తుతం వాటిని తొలగించారు. వాటి స్థానంలో రాజముద్రతో కవర్లను రీప్లేస్ చేశారు. మధ్యాహ్నం భోజనం పథకాన్ని గోరుముద్దగా మార్పు చేశారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం జగన్ ప్రభుత్వం హయాంలో అమ్మఒడి అమలు చేసేవారు. తాము అధికారంలోకి వస్తే అమ్మకు వందనం పేరుతో ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మకు వందనం కింద 15,000 రూపాయల చొప్పున అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వ హయాంలో ప్రచారం కోసం తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు అయితే చేస్తోంది.